జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల కేసుకు సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. చూసుకుంటే 2022 మార్చ్ 22వ తారీఖున దాదాపుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో 26 మంది 4 రోజుల వ్యవధిలో 26 మంది చనిపోవడం జరిగింది కల్తీ సారా తాగి. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆయనే వెళ్ళి అక్కడ కుటుంబాలని వీళ్ళందరూ కూడా పరామర్శించడం కూడా జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం మాత్రం ఇవన్నీ కూడా సహజ మరణాలు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలి, వాళ్ళందరూ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రత్యేక అధికారుల బృందంతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇది కేవలం ఆర్థిక సంబంధమైనటువంటి కుంభకోణం మాత్రమే కాదు, ఆరోగ్య సంబంధమైనటువంటి కుంభకోణం కూడా జరిగిందని చెప్పేసి ఇప్పటికీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క కల్తీ లిక్కర్ పాలసీ ద్వారా కావచ్చు. అదేవిధంగా జబ్బు బారిన పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో భాగంగానే జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే దాదాపు 4 రోజుల వ్యవధిలోనే చాలామంది యువకులు, అంటే చూసుకుంటే 30 నుంచి 40 సంవత్సరాల యువకులు వీళ్ళందరూ కూడా 26 మంది చనిపోయారు. అది చాలా సహజమైన విషయం మాత్రం కాదు అని చెప్పి సీరియస్గా దృష్టి పెట్టింది ప్రస్తుతం కోట ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ యొక్క అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? వెంకట్, అన్ని విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రజల కోణం నుంచి, ప్రజల భద్రత కోణం నుంచి కూడా చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని సొంత తయారీ సంస్థల ద్వారా తయారు చేసినటువంటి సొంత మద్యాన్ని అమ్మి ఏ రకంగా ప్రజల ప్రాణాన్ని హరించారు, నాసి రకమైనటువంటి మద్యాన్ని అమ్మటం. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు, ఏ మద్యం తాగారు అనేటువంటిది ప్రజలకు తెలుసు. అది ఏ రేటు కొనుక్కున్నారు, ఏ రూపంలో కొనుక్కున్నారు అనేటువంటిది ప్రజలకు ఐడియా ఉంది. ఇప్పుడు తాగటం బలహీనతగా మారిన వాడికి తను కోరుకున్న బ్రాండ్ ఉంటే ఓకే, లేకపోతే ఉన్నదాంతో నెగ్గేస్తాయి తాగేటువంటి పరిస్థితి. అది తాగటం ఇష్టం లేనివాడు అంత రేటు పెట్టడం ఇష్టం లేనివాడు, ఎందుకంటే మద్యం ధర విపరీతంగా పెంచారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో. తాగటం ఇష్టం లేని వాళ్ళు ఈ నాటు సారా, గుడుంబ, తర్వాత గంజాయి ఇలాంటి వాటికి అలవాటైనటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం, విన్నాం. ఇప్పుడు ఉదాహరణ కోసం తీసుకున్నప్పుడు ఈ జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి వారం రోజుల వ్యవధిలో 30 మంది యువకుల బలి. ఈ చనిపోయిన 30 మందిలో 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక 2 ఉన్నారంట. మిగతా వాళ్ళంతా కూడా 30 to 50 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే. అంటే వీళ్ళు ఎందుకు చనిపోయారు అని అప్పుడు ప్రభుత్వాన్ని అడిగితే అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇవన్నీ సహజ మరణాలు, దీర్ఘకాల రోగాల వల్ల చనిపోయారు, దీంట్లో ఎలాంటి విపత్తు కానీ వేరే రకమైన కారణాలు కానీ ఏమీ లేవు అనేటువంటి విషయం చెప్పింది. అప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేసే పెద్ద ఎత్తున దీని మీద ఎంక్వైరీ అయ్యానని తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేశారే కానీ ఒక రిపోర్ట్ పట్టుకొచ్చి ఇదిగో ఇది కారణం అని చెప్పలేకపోయారు. మరి దీర్ఘకాల రోగం అయితే ఏ రోగం వచ్చింది, అది ఎందుకు వచ్చిందో చెప్పాలి కదా, చెప్పలేకపోయింది. ఆ కుటుంబాలకి కనీస పరిహారం కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున కుటుంబానికి ₹1,00,000 ప్రకటించారు తప్ప ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ప్రకటించలేదు. ఇంకా చనిపోయింది మొత్తం జనాల్లో 1% కూడా ఉండరు, వాళ్ళ కోసం రాజకీయాలు చేస్తారేందని చనిపోయిన జనాలను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడిన పరిస్థితి. కాకపోతే బాధ అనిపించే విషయం ఏంటంటే చనిపోయిన జనాలు సామాన్య జనాల వాళ్ళకి రాజకీయాల సంబంధం లేదు. అక్కడ చనిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన నాసిరకం మద్యం తాగిన వాళ్ళు వైసీపీ వాళ్ళు లేరా? ఏ పార్టీకి ఓటు బ్యాంకు కాని వాళ్ళు లేరా? కమ్యూనిస్టులు ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, అన్ని పార్టీలోనూ తాగారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన నాసిరకం మద్యం వల్ల, జే బ్రాండ్స్ వల్ల దాదాపు 30,000 మంది చనిపోయారు అనేటువంటిది, 80,000 మంది కిడ్నీ రోగాలకి, లివర్ ప్రాబ్లమ్స్కి గురయ్యారు అనేటువంటిది ఒక అంచనా రిపోర్ట్. ఈ 80,000 మంది ఆ 30,000 మంది కలిపితే 1,10,000 మంది. ఈ 1,10,000 మందిని చూడొద్దు, 1,10,000 కుటుంబాలను చూడు. ఎందుకంటే భర్తను కోల్పోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన కూతుళ్ళు, అన్నని కోల్పోయిన చెల్లెళ్ళు, ఇలా అనేక మంది, ప్రత్యేకించి మహిళల పసుపుతాలు తెంచబడ్డాయి నాసిరకమైన మద్యం ఫలితంగా. ఈ తెగబడ్డటువంటి తాళల్లో వైసీపీలో నుంచి, టీడీపీలో ఉండొచ్చు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆ ప్రజల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఉండొచ్చు,
ప్రజలు నాశనం అయ్యారు కదా. దీంట్లో రాజకీయ కోణాలు చూడొద్దు. చాలామంది మద్యం కుంభకోణాన్ని ఇది 3,200 కోట్ల కుంభకోణం ఒకళ్ళు, లేదు 18,000 కుంభకోణం అని చెప్పేసి ఇంకొకళ్ళు, 40,000 కోట్ల కుంభకోణం మరొకళ్ళు. డబ్బులతో లెక్కేస్తారేంటి? ప్రజల ప్రాణాలతో లెక్కేయాలి కదా, ప్రజల భద్రత కోణం నుంచి చూడాలి కదా. ప్రజల భద్రత కోణం నుంచి చూసినప్పుడు ప్రతి తెలుగువాడు స్పందించారు రాజకీయాలకు అతీతంగా. ఈవెందో వైసీపీ కార్యకర్తలు పౌరుషం ఉన్నటువంటి ఈ తెలుగు నేల మీద పుట్టిన ప్రతి తెలుగువాడు స్పందించాలి ఈ మద్యం స్కామ్ మీద. ఎందుకంటే ఇది మన బాధ్యత. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల భద్రత పట్ల బాధ్యత లేనప్పుడు, పైగా ప్రజలను చంపేసి సంపాదించుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు మనం వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే రేపు రాబోయే కాలంలో మన ప్రాణాలకు భద్రత ఎవడిస్తాడు? మనకి భద్రత ఎవరు కల్పిస్తాడు? మనం ఓటేసి నాయకులను గెలిపించుకునేది ఎందుకు? మనకి రక్షణగా ఉంటారని కదా. మనకి మంచి చేస్తారు, మనని సురక్షితంగా చూసుకుంటారని కదా. కానీ మన్ని చంపి మన మీద డబ్బులు ఏరుకుంటే, అలాంటి వాటిని సమర్థిస్తే, అలాంటి రాజకీయాలని, అలాంటి రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీని సమర్థిస్తే ఏ సంకేతాలు రేపు రాబోయే తరానికి మనం ఇవ్వదలుచుకున్నాం? కాబట్టి రాజకీయ అతీతంగా ఫస్ట్ నేను అంటున్నాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా స్పందించండి. ఎందుకంటే ఈ నాసిరకం మద్యం తాగిన వాళ్ళలో మీరు ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళలో మీ కుటుంబాలు ఉండొచ్చు, ఇబ్బందులు పడ్డ వాళ్ళలో, ఆరోగ్యాలు పాడగొట్టుకున్నటువంటి వాళ్ళలో మీరు కూడా ఉండొచ్చు. దయచేసి తెలుగు నేల మీద పుట్టిన ప్రతి తెలుగువాడు స్పందించాల్సిన సమయం వచ్చింది. ఈ స్కామ్ ఎంత అన్నది కాదు, కోల్పోయిన ప్రాణాలు ఎన్ని అన్నటువంటిది ముఖ్యం. ఇవాళ జంగారెడ్డిగూడెంలో చనిపోయినటువంటి చావుల మీద కారణాలు తెలుసుకోవడం కోసం కూటమి ప్రభుత్వం వేసినటువంటి జీవో నెంబర్ 968ని నేను ఆహ్వానిస్తున్నాను. వాస్తవాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎంత దుర్మార్గం అంటే వెంకట్, గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 టెన్యూర్ మధ్య గుడుంబాకి అడ్డా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళు, గంజాయికి హబ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళు, డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళు. ఎందుకు ఈ విపరీతంగా ఉన్నాయంటే ఈ నాసిరకం మద్యం కంటే అవి బెటర్ అని చెప్పేసి ప్రజలు అటువైపు మారిన వాళ్ళు ఉన్నారు. నాటుసారా అయితే ఊళ్ళలో పారింది, ఏరూరై పారింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటి? 2019 ఎన్నికల కంటే ముందు మద్యం వల్ల మహిళలు తాళు తెగుతున్నాయి, ఒంటరి మహిళలు అవుతున్నారు, భర్తల్ని కోల్పోతున్నారు, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత అనుకుంది. కాబట్టి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పని మడం తిప్పని ఆ నాయకుడు ఎందుకు మాట తప్పాడు, ఎందుకు మడం తిప్పాడు? పైగా ఏం చెప్పాడు? ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు మద్యం షాపులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ప్రైవేట్ చేతుల్లో ఉంటే నిషేధం చేయడు కదా, నా చేతుల్లో ఉంటే నిషేధం చేస్తాను, అందుకోసం చూసారా 3,500 ఉన్న షాపును 2,800 చేశాను, దశల వారీగా మద్యపాన నిషేధం స్టార్ట్ చేశాను అన్నాడు. టైం కూడా తగ్గించాను అన్నాడు. మద్యం మానపించడం కోసం రేటు పెంచాను అన్నాడు. జనం నమ్మారు. నిజమేమో చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకుంది తను అనుకున్న బ్రాండ్ని నమ్మటానికి, సొంత బ్రాండ్ని అమ్ముకోవటానికి. ప్రైవేట్ చేతుల్లో ఉంటే మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే దాన్ని అమ్ముతారు. కానీ తన చేతుల్లో, తన ప్రభుత్వం చేతుల్లో ఉంటే తను ఏది అమ్మాలనుకున్నాడో అదే అమ్ముతాడు. అందులోనూ ఎందుకు రేటు పెంచారు అంటే మద్యపాన నిషేధం కోసం కాదు, తన బ్రాండ్లకు ఎక్కువ రేట్ అమ్మటం కోసం. వాస్తవానికి మార్కెట్లో నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ రేట్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యానికి ఎక్కువ రేటు ఉన్నటువంటి పరిస్థితి, లోకల్ బ్రాండ్స్కి ఎక్కువ రేటు అమ్మినటువంటి పరిస్థితి. అదే సరే, ఆ రకంగా డబ్బులు గుంజుకుంటే ఉన్నారు ఒక పక్కన, ఇంకొక పక్కన ఇలాంటివి. అంటే నేనంటే ఏంటంటే, ఇది ఒక రకమైన కుంభకోణం కాదు, ఒక సైజులో జరిగిన కుంభకోణం కాదు, ఇది రకరకాల పద్ధతిలో రకరకాలుగా జరిగిన కుంభకోణం. కాబట్టి ఈ కుంభకోణం విలువ ఎంత అన్నది లెక్కేయటం మానేసి, కోల్పోయిన ప్రాణాలెన్ని, నష్టపోయినటువంటి కుటుంబాలెన్ని, ఇబ్బందులు పడుతున్నటువంటి ఈనాటికి కుటుంబాలెన్ని, ఈ అంచనా కట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా వాదన, నా బాధ. ఇది తెలుగు నేల మీద పుట్టి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడూ కూడా మాట్లాడాల్సిన సబ్జెక్టు. ఇవాళ మనం మౌనంగా ఉంటే, మనం ప్రశ్నించడం మానేస్తే, మనం నోరు మూసుకొని కూర్చుంటే, రేపొద్దున ఇంకొక పద్ధతిలో మనకి అధికారం వచ్చిన పాలకులు మన నెత్తి మీద కూర్చొని మనని చంపేసి రాజ్యమేరుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. కాబట్టి మన తరాన్ని, రేపటి తరాన్ని రక్షించుకునే దానికోసం ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణం మీద, ఈ మద్యం దాస్తికం మీద మాట్లాడాలి తెలుగు వాళ్ళంతా కూడా.
అవసరమైతే నిలదీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వెంకట్. అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.